హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు హెల్తీ బ్రేక్ఫాస్ట్ చూద్దామండి. ఇది ఇడ్లీ రుబ్బు ఉంటుంది కదా. నేనైతే మినపప్పును ఇడ్లీ రవ్వ కలిపి నానబెట్టుకున్న అదండి ఆ పిండి. దోసపిండి అయితే కాదు. దాంట్లోనే ఏమంటే ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, నెక్స్ట్ కొత్తిమీర ఇవన్నీ వేసుకున్నాను. కొంచెం జీరా, వాము వేసుకున్నాను. జీరా, వాము అంటే అరుగుదలకు వస్తుందండి అంతే. అంతా బాగా కలుపుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నానండి. దీంట్లో కొంచెం నెయ్యి పోసుకున్నాను. నెయ్యి పోసుకున్నాక మనం ముందుగా ఏదైతే కలిపి పెట్టుకున్నామో దాన్ని కొంచెం దలసరిగా వేసుకోవాలండి. అంటే దోశలా కాదు, కొంచెం థిక్గా వేసుకుంటే ఏమంటే ఊతప్పంలా ఉంటుంది. దోశలా అంటే అందులో వేసిన వెజిటబుల్స్ అన్నీ ఉంటాయి కదా. మళ్ళీ మనము దోశ అంటే తిరగేసేటప్పుడు రాదండి, అంటికిపోతుంది, స్టిక్కీ అయిపోద్ది. అందుకనేసి ఇట్లా కొంచెం దలసరిగా వేసుకుంటే, ఊతప్పం అంటే దలసరిగానే ఉంటుంది కదా, అందుకనేసి ఇట్లా దలసరిగా వేసుకుంటే మీ పిల్లలు ఎప్పుడైనా ఇది తినను, ఈ వెజిటేబుల్ తినను అనుకుంటే ఇలా ఈ ఇడ్లీ పిండిలో అయినా దోశ పిండిలో అయినా సరే ఆ వెజిటేబుల్స్ అన్నీ ఇందులో కలుపుకొని దోశలా వేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడాను. చూడండి, నెక్స్ట్ దీంట్లో కొంచెం నెయ్యి పోసుకుంటే నెయ్యి పోసుకొని చూడండి, నెయ్యి అయితే వేసాను నేను. దీన్ని కొంచెం తిరగేసుకునేదండి. కొద్దిగా కాలాక కొంచెం అటు ఇటు తిరగేసుకోవాలి. చూడండి ఎట్లా అయితే వచ్చిందో దలసరిగా. రెండు వైపులా కొంచెం బాగా కాల్చుకోవాలండి. ఆ కాల్చుకొని నెక్స్ట్ ఏదైనా టమాటా చట్నీ కానీ లేదా పల్లి చట్నీ కానీ లేదా ఇంట్లో ఉంటుంది కదా నిల్వ పచ్చడి, టమాటా పచ్చడి, దాంతో తిన్న చాలా బాగుంటుంది. అయితే మాత్రం టమాటా పచ్చడి కానీ ఆవకాయ కానీ దాంతో తింటాను, చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే ఇలా చేస్తాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.